దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి, విజయవాడ అలల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. పనికి మాలిన మాటలు మాట్లాడే వ్యక్తి ఒకసారి ఓడిపోయి బెత్తంతో కొట్టిన బుద్ధి రాని రోజక్క కాదు. వరదలు వచ్చినాయి, లోకేష్ హైదరాబాద్ లో ఉన్నాడా? నువ్వు ఆడున్నా వాళ్ళ ఇంట్లో నువ్వు చూసా? లోకేష్ ఆడున్నాడా? లోకేష్ ఆడున్నాడో మాకు తెలుసా, నీకు తెలుసుమే? నువ్వు ఇటలీకి పోయావు, మాకు తెలియలా? నీ ఫోటో పెట్టింది నేనే కదా, ట్రిమ్ గా టైట్ గా అసలు ఆ డ్రెస్ వేసుకొని. అసలు ఎవర్రా ఇవి ఫారినర్ అనుకున్నా చూసి. రోజెక్క ఇటలీలో, నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు, కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు. కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమైతుంది ఏమన్నా పట్టించుకున్నామే? నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం. 24 గంటలు ఆడ పని చేస్తున్నారు. మీ వాడు వచ్చాడు, గేట్లు అన్నాడు, ఫ్లడ్ అన్నాడు, ఆ కాగితం సరిగ్గా కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు, ఏం చేయాలా? ఆ కాగితం ఇచ్చి చదివించాలి, 15 సార్లు చదివించండి, అదన్నా కరెక్ట్ గా చెప్తాడు. ఈ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు, అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్ లో ఉన్నాడంట. హైదరాబాద్ లో నేను అడుగుతాను, అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడతావా? సైజు పెరగడం కాదు, బుద్ధి కూడా పెంచుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం. మొన్న చెప్పా నేను, తిరుమలలో వద్దు అన్నా, చెప్పానా లేదా? మళ్ళీ తిరుమల దగ్గరికి వచ్చి ఆమెకి మళ్ళీ సరే నీకు దర్శనం ఇచ్చారు, ఇక్కడ మా వాళ్ళని కూడా నేను విమర్శించాలి కదా. ఆమెకేందా ప్రోటోకాల్ దర్శనం ఇచ్చేదా? ఆమెకు మళ్ళీ ఒక షాల్వా, పెద్ద షాల్వా, డబుల్ షాల్వా కావాలి. ఆమెకి సింగిల్ షాల్వా జరగదు, డబుల్ షాల్వా కప్పి పంపిస్తారు. ఏంది ఇది? కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నా. అసలు తిరుమల నువ్వు దర్శనం తీసుకున్నావు, నువ్వు ఒక ఎక్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏదో నీకు దర్శనం ఇచ్చావు, నువ్వు బయటకు వచ్చి నువ్వేం మాట్లాడతావు? అసలు దేవుడు అంటే నీకు భక్తి ఉందా? నువ్వు అమ్ముకున్న టికెట్లు, నువ్వు సంపాదించుకున్న డబ్బు ఇంకా మా వాళ్ళు తీలేకుండా తొందరలో అన్ని తీస్తాం. నువ్వు ఎంతెంత సంపాదించావు తిరుమలలో, నువ్వు ఎన్నెన్ని లెటర్లు ఇచ్చావు అన్ని తీస్తాం. నేను అనేది నువ్వు సహకరించబాకు, పని చేసేవాడిని విమర్శించబాకు. తప్పులే. నిన్నెవరు రమ్మన్లా, నువ్వు విజయవాడకి నిన్నెవడు ఆడ పిలవడు. నువ్వు ఆ మునిగా అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి, 2వ ఫ్లోర్ కూడా మునిగిపోద్ది. సో వద్దు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు విమర్శించు, తప్పు చేస్తే విమర్శించు, ఆ విమర్శను స్వీకరిస్తాం. మేము మాలో పొరపాటు ఉంటే మార్చుకుంటాం, మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. ఏదో విమర్శించాలి, ఏదో కెమెరాల్లో పడాలి అనేది కరెక్ట్ కాదు. నారా లోకేష్ ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అడుగు, విజయవాడలో అడుగు. పొగులు రాత్రులు పనిచేస్తా ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు. పద్ధతి మార్చుకో. ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, అప్పుడు ఓడిపోయావు, నడి మధ్యలో గెలిచావు, మళ్ళీ ఓడిపోయి ఈసారి ఈపు బాదేరు. అయినా కూడా బుద్ధి రాదు మేనిక. ఏమైంది మేమిక? మీరు మారరా? మీ మంత్రులు ఏమయ్యారే? మాజీ మంత్రులు ఏం విజయవాడలో వచ్చి తిరగొచ్చుగా? మీ రజనీ ఏమైంది? పెద్ద మాటలు మాట్లాడే మీ మంత్రులు కదా. మీ బొత్స బాబాయ్ ఏమయ్యాడు? ఆడి స్కామే ఇప్పుడు మాట్లాడింది, బొత్స బాబాయ్ గడి స్కామ్. ఆయనే మంత్రి, ఇప్పుడు హైకోర్టు పోతున్నది కూడా ఆయన కూడా ఒక ముద్దాయి. దాంట్లో స్కామ్ లో చూపించే ఇంట్రెస్ట్ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చూపించండి. రండి, మీరు అపోజిషన్ లో ఉంటే దూరంగా ఉండకూడదు, కష్టపడండి, చేతులు కలిపి ప్రజలకు సాయం చేస్తాం. అంతేగాని ఆడ కూర్చొని ఏసీలో కూర్చొని మేకప్ వేసుకొని మాట్లాడడం కాదు, మాకు తెలుసు. రోజా, అంత అసహ్యంగా మాట్లాడేవే పవన్ కళ్యాణ్ గారిని, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావని. నీలాగా గౌన్లు వేసుకుని
ఫారెన్లో తిరగలే. పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా అమరావతిలోనే ఉంటూ ప్రతి క్షణం వరద బాధితుల గురించి అనుక్షణం వారికి ఎలా సేవ చేయాలి, వారి దగ్గరికి ఎలా మనుషుల్ని పంపించాలి, వారికి తిండి ఎలాగా, సరుకులు ఎలాగా, పాలు ఎలాగా అని అన్ని రకాలు ఆలోచిస్తూ ఆ రకంగా ఆయన ఆర్నేసలు కష్టపడుతుంటే నోటికొచ్చిన మాట్లాడారు రోజా. అందుకే పవన్ కళ్యాణ్ చెప్పారు, నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ పక్క నుండి ఆయనతో పాటు ప్రయాణం చేస్తే అప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ ఏంటో. అంతేగాని ఎక్కడో కూర్చుని ఒకటి వీడియో పెట్టేస్తే కాదు రోజా. నీవు ఎప్పుడు ఇంత చేశావు, ఇన్ని కోట్లు తిన్నావు, నీ దగ్గర 3-4 కార్లు ఉన్నాయి, కోట్ల రూపాయలు కార్లు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, ₹1 కోటి ఇవ్వవా? ఇచ్చే స్తోమత లేదా నీకు? దౌర్భాగ్యురాల. ఒక పైసా ఇవ్వవు. తెలుగు ప్రజలకి కాపాడాలి, వాళ్ళకి తిండి తిప్పలు ఇబ్బంది పడుతున్నారని మాట్లాడతావు, బాధగా మాట్లాడతావు, పైసా తీయవు, పైసా ఇస్తానని చెప్పవు. అటువంటి నీచ నికృష్టాలు నువ్వు. ఓ జగన్, నీకు సిగ్గు ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్టీ తరపున ₹1 కోటి ప్రకటించావు. ఎప్పుడు ఇస్తావో చెప్పలేదు, ఎలా ఇస్తావో చెప్పలేదు, ప్రకటించావు అంతే. అసలుకి పార్టీకి ప్రకటించడం ఏంటయ్యా? నువ్వేం చేస్తున్నావు? రిచెస్ట్ ముఖ్యమంత్రి 24 మే వరకు రిచెస్ట్ అపోజిషన్ లీడర్వి ప్రస్తుతం. ఇది రిచెస్ట్ అంటే ఏంటి? రాజకీయాల్లో రిచెస్ట్ పర్సన్వి. ఏ మనసు రావట్లేదా? మా మనసు రాకుండా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టి మాట్లాడాలి జగన్. సిగ్గుపడు. పవన్ కళ్యాణ్ గారు చూడు, ఆయనకు సినిమాల ద్వారా ఆదాయం వస్తుంది. ఆయన ఇప్పుడు ఆల్రెడీ 6 కోట్లు ప్రకటించారు ప్రజల కోసం. మరి 6 కోట్ల కోసం మరి ఎవరి దగ్గర అప్పు చేస్తే తెలియదు, కానీ నాకు ఆయన దగ్గర డబ్బులు లేవు. లేదా సినిమాలు నటించాలి. సినిమాలు నటించే సమయం ఇప్పుడు ఆయనకి లేదు. ప్రతి క్షణం అహర్నిశలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కేటాయిస్తున్నారు. వారి భవిష్యత్తు కోసమే పాటుపడుతున్నారు. సినిమాల కోసం సెప్టెంబర్ చేసిన పరిస్థితి నాకు కనిపించట్లేదు ఈ వరదల వలన. అంత కష్టపడుతున్న వ్యక్తి ప్రకటించారే, ప్రజలకు ఇవ్వాలని ఆశపడి కోరుకున్నారు, ఇచ్చారే. మరి నీకు మనసు రాదా జగన్? ఎందుకు రాదు? దోచుకున్నావు ₹1,00,000 కోట్లు. పవన్ కళ్యాణ్ చెప్పారు ₹1,00,000 కోట్లు దోచుకున్నావని. ఇవ్వాలి జగన్, ఇచ్చి మాట్లాడాలి జగన్. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు వేరే డబ్బులు ఇవ్వాల్సిందా? నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించావు. 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నావు? నువ్వువా? ఎప్పుడు జగన్ దోచుకోవడమే కాదు, దోచుకున్న దాంట్లో ప్రజలు కొంత ఇవ్వాలి. తెలుసుకో జగన్. ఏంటి జగన్ అన్నది? నువ్వు ఎమ్మెల్యే టికెట్లకి ఎవరిని ఎదురుకు వస్తే 10 కోట్లు తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నావు కదా, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అలాగే ఒక ఎంపీకి 50 కోట్లు తీసుకుని ఒక ఎంపీకి సీట్ ఇస్తున్నావు కదా, ఆ 50 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? నేను చెప్తున్నా, సహజంగా నువ్వు ఒక 1000 కోట్లు తెలుగు ప్రజలకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇది వాస్తవం. 1000 కోట్లు ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడు జగన్. అప్పటిదాకా తెలుగు ప్రజల కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లోకేష్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. అటువంటి శక్తి సామర్థ్యం నీకు లేవు. ఒక నీచుడివి, నికృష్టుడి, పరమ దరిద్రుడివి. ఎందుకంటే 1000 కోట్లు ఇవ్వగలిగే శక్తి ఉన్నవాడు ఇచ్చి, నేను మంచివాడు, నేను నిరూపించుకో, సెల్యూట్ చేస్తా. 1000 కోట్లు ఇవ్వలేకపోతే నీ అంత దరిద్రుడు లేడని నేను చెప్తాను. ఎప్పుడైనా సరే మనిషిగా జీవించడానికి ప్రయత్నించే జగన్. మనిషిగా జీవించడానికి ప్రయత్నించే, దానం చేయి, దోచుకున్న దాంట్లో కొంత పంచు.